జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇండియా కూటమి కసరత్తు ప్రారంభించింది. రాజ్భవన్కు వెళ్లిన హేమంత్ సోరెన్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ను కలిశారు. ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా లేఖను అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు సోరెన్. రాజీనామాను ఆమోదించిన గవర్నర్ సంతోష్ గంగ్వార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా సోరెన్ను కోరారు. గవర్నర్తో హేమంత్ భేటీకి ముందు రాంచీలో భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఈ భేటీకి హేమంత్ సోరెన్ నేతృత్వం వహించారు. కూటమి నాయకుడిగా హేమంత్ సోరెన్ను ఎన్నుకున్నాయి భాగస్వామ్య పక్షాలు. ఎన్నికలకు ముందు జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్ మధ్య పొత్తు కుదిరింది. ఇండియా కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి ఈ పార్టీ. జార్ఖండ్ అసెంబ్లీ 81 సీట్లుండగా ఎన్నికల్లో ఇండియా కూటమి 56 స్థానాలు దక్కించుకుంది. జేఎంఎంకి 34 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 16, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ 4 సీట్లు గెలుచుకున్నాయి. సిపిఐ, ఎంఎల్ 2 స్థానాలు దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. కేవలం 21 సీట్లకు పరిమితమైంది. 2000 సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీజేపీ అతి తక్కువ స్థానాల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. महागठबंधन की तरफ से नए सरकार की गठन का प्रक्रिया को शुरू किया है। उस प्रक्रिया में आज राज्यपाल महोदय के पास हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है महामहिम जी के समक्ष, और उन्होंने हमें कार्यवाही मुख्यमंत्री का भी जिम्मा सौंपा है और सरकार बनाने का జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇండియా కూటమి కసరత్తు ప్రారంభించింది. రాజ్భవన్కు వెళ్లిన హేమంత్ సోరెన్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ను కలిశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే గవర్నర్ సంతోష్ గంగ్వార్ను కలవడం జరిగింది. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని చెప్పి కూడా గవర్నర్ను కోరడం జరిగింది. ప్రధానంగా నవంబరు 28వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. బహుశా గురువారం అవుతుంది. అది వచ్చే గురువారం నాడు ఆయన ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ఎంతో పెద్ద ఎత్తున గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా జేఎంఎం నేతృత్వంలోనే జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి పెద్ద ఎత్తున తన స్థానాన్ని పదిలం చేసుకుంది. గతంలో 30 స్థానాల్లో గెలిచినటువంటి జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఈసారి 34 స్థానాల్లో గెలుచుకుంది. గతంలో 16 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా అనే స్థానాలు అంటే 16 స్థానాల్లోనే గెలిచింది. మొత్తం 2 పార్టీలు కలిపి 50 స్థానాలు కాగా మరొక 4 స్థానాల్లో ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ లాలూ ప్రసాద్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీ అక్కడ 4 స్థానాల్లో గెలిచింది. గతంలో కేవలం 1 స్థానంలో గెలిచింది. అయితే ఈ 4 స్థానాల్లో కూడా బీజేపీ సిట్టింగ్ ఎంపీలను ఓడించడం అనేది అక్కడ గమనించాల్సిన అంశం. మొత్తంగా 54 అనేది. అదేవిధంగా సిపిఐఎంఎల్ పార్టీ 2 స్థానాల్లో గెలిచింది. మొత్తం కలిపి 56 స్థానాల్లో గెలిచి 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జార్ఖండ్ అసెంబ్లీలో 56 స్థానాల్లో తిరుగులేనటువంటి కూటమిగా ఆవిర్భవించింది. దాంతో పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి హార్స్ ట్రేడింగ్ కానీ ఇతరత్ర బేరసారాలకు కానీ రిసార్ట్ రాజకీయాలకు కానీ క్యాంపు రాజకీయాలకు తావు లేకుండా బలమైనటువంటి ప్రజా తీర్పు అక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వం గట్టి ప్రభుత్వం స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రధానంగా జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ విజయానికి కారణంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత ఆయన భార్య పార్టీ పగ్గాలు చేపట్టడం, దాంతో పెద్ద ఎత్తున 200 పైగా
పార్టీ ప్రచార సభలను అక్కడ ఏర్పాటు చేయడింది ఎన్నికల కంటే ముందుగానే. ఆ రకంగా పార్టీని నిలబెట్టేందుకు, తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కల్పనా సోరెన్ కూడా పెద్ద ఎత్తున ఆమె కృషి చేశారు. ఆమె కూడా ఈ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. దాంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు, గిరిజనులు పెద్ద ఎత్తున ఎదుర్కొంటుంటే ఆర్థిక సమస్యను తీర్చే విషయంలో కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టింది. ముఖ్యంగా మయూన్ సమ్మాన్ యోజన అనేది, అంటే మహిళలకు 18 ఏళ్ల నుంచి దాదాపు 50 ఏళ్ల వయసు వరకు మహిళలకు 1000 రూపాయల చొప్పున అక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని 2500కు పెంచుతానని చెప్పి గట్టి హామీ ఇవ్వటం జరిగింది. దాన్ని నమ్మారు ప్రజలు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా హేమంత్ సోరెన్కు చాలా వెన్నుదన్నుగా నిలవటం జరిగింది. అదే స్థాయిలో 200 యూనిట్లు వరకు కూడా ఉచిత విద్యుత్తును ఇస్తామని చెప్పి అన్న అంశాన్ని కూడా విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించింది. దాంతోపాటు 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతు రుణాన్ని కూడా అక్కడ రద్దు చేయడం జరిగింది. ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలను ఇవ్వడంతో పాటు హేమంత్ సోరెన్ నాయకత్వం పట్ల ప్రజలు తమ యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దాంతో జేఎంఎం నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఇండియా కూటమి తిరుగులేని రాజకీయ శక్తిగా అక్కడ ఆవిర్భవించింది. ఆ మేరకు మరొకసారి అధికారం చేపట్టబోతుంది. అయితే జేఎంఎం నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమిని సరైన రీతిలో గట్టిగా పూర్తి స్థాయిలో ప్రచారం చేయడంలో కూడా బీజేపీ ఏమాత్రం కూడా వెనుకాడలేదు. అయినప్పటికీ కూడా ప్రజలు జేఎంఎం పార్టీని, అదేవిధంగా జేఎంఎం నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమిని సమర్థించడం జరిగింది. బీజేపీ నాయకులు అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్కడ వలసదారులు వచ్చారు, అక్రమ వలసదారులు వచ్చారు. అక్కడ గిరిజన ప్రాంతాల్లో యువతలను పెళ్లి చేసుకుని అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఏరిపారేస్తామని చేసిన ప్రచారాన్ని కూడా ప్రజలు తిప్పుకోవటం జరిగింది. ఆ రకంగా జేఎంఎం నేతృత్వంలో, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఇండియా కూటమి ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. మరొకసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఆ మేరకు హేమంత్ సోరెన్, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉంటుంటే హేమంత్ సోరెన్ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే గవర్నర్ సంతోష్ గంగావర్ని కలవడం జరిగింది. ముఖ్యమంత్రికి రాజీనామా చేశారు. తిరిగి తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి కూడా ఆయన గవర్నర్ని అభ్యర్థించడం జరిగింది. ఈ నవంబర్ 28వ తేదీన గురువారం నాడు తిరిగి మరొకసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. वाम दल के भी प्रभारी हम लोगों के साथ रहे और हम लोगों ने अपने पूरे विधायकों का समर्थन भी इनको सौंपा है और अगली कार्रवाई की हम अब तैयारी में लगेंगे। जो